గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ అలం సాయి కృష్ణ. ఈ వీడియోలో టెట్ ప్రీవియస్ ఎగ్జామినేషన్లో అడగబడిన క్వశ్చన్స్, వాటికి సంబంధించిన సమాధానాలు, ఎక్స్ప్లెనేషన్ని చూద్దాం. వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లేదా మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. సో మొదటగా మీ అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఈ సంవత్సరం మీరు అనుకున్న లక్ష్యాలన్నింటి కూడా ఎట్లాంటి అవరోధాలు లేకుండా మీరు తప్పకుండా చేరుతారని మీపైన మీరు గట్టి నమ్మకం పెట్టుకొని మీ ప్రిపరేషన్ని మాత్రమే నమ్ముకోండి. తప్పకుండా ఈ సంవత్సరం అయ్యేలోగా మీరు దిగ్విజయం సాధిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. సో లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసినాం 25/2024 నాడు జరిగిన పేపర్ 2 టెట్ సైన్స్ అండ్ మ్యాథ్స్ సబ్జెక్టుకి సంబంధించిన కంటిన్యూషన్ అండి. లాస్ట్ క్లాస్లో ఈ పేపర్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేసినాం. అట్లాగే మిగిలిన క్వశ్చన్స్ అన్నింటిని కూడా ఇక్కడ క్లియర్గా డిస్కస్ చేద్దాం. అయితే ఈ వీడియోలో నేను స్పెషల్గా ఏం చెప్పబోతున్నా అంటే ఏ చాప్టర్ నుంచి వచ్చింది, ఏ ఏరియా నుంచి వచ్చింది, అసలు క్వశ్చన్ ఎట్లా ఫ్రేమ్ చేస్తున్నాడు అనేదాన్ని చెప్తున్నా. దాదాపుగా మీరు ఈ క్వశ్చన్స్, వాటి ఎక్స్ప్లెనేషన్స్, వాటికి సంబంధించిన క్లిప్పింగ్స్ ఏ చాప్టర్కించి ఎక్కడికించి వచ్చింది అనేదాన్ని నేను చూపిస్తా. అంటే మీరు ఏది చదవాలి, ఏది చదవద్దు అనేది కూడా మీకు ఒక ప్రైమరీ ఐడియా అయితే వస్తుందండి. దెన్ లెట్స్ స్టార్ట్ దట్ ఫస్ట్ క్వశ్చన్. తోకచుక్క సూర్యున్ని సమీపించే కొద్దీ తోకచుక్క యొక్క తోక పొడవు పరిమాణం ఏమవుతుందని ఇచ్చిండు. తోకచుక్క అనట సూర్యుని సమీపించే కొద్దీ ఆ తోకచుక్క యొక్క తోక పొడవు పరిమాణం ఏమవుతుందని అడిగిండు. మరి ఇది ఎక్కడికి వచ్చిందంటే 8th క్లాస్ టెక్స్ట్ బుక్ ఫిజికల్ సైన్స్ దాంట్లో మనకు నక్షత్రాలు, సౌర కుటుంబం అనే ఒక చాప్టర్ ఉంది. స్టార్స్ అండ్ సోలార్ సిస్టమ్ అనే ఒక చాప్టర్ ఉంది. ఆ చాప్టర్ నుంచి వచ్చిందండి. దాంట్లో మనకు తోకచుక్కకు సంబంధించిన ఒక స్పెషల్ టాపిక్ ఉంది. సో ఆ ఏరియాలకి అడగడం అనేది జరిగింది. చూద్దాం. ఈ క్లిప్పింగ్ అదేనండి, మీ బుక్లో నుంచే తీసుకున్నా, మీకు ఒక ఐడియా ఉండడం కొరకు. తోకచుక్కలో కామెంట్స్ అని మనకు స్పెషల్గా ఒక టాపిక్ ఉందండి. మరి క్వశ్చన్ ఏ లైన్లకించి కూడా తీసుకున్నారనేది మీకు ఇక్కడ తెలిసిపోతుంది. సాధారణంగా ఈ తోకచుక్కలు కూడా సౌర కుటుంబంలో ఒక భాగంగానే ఉంటాయి. ఇవి సూర్యుని చుట్టూ దీర్ఘ వృత్తాకార కక్షలో తిరుగుతూ ఉంటాయి. ఇవి సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి పట్టే సమయం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఈ తోకచుక్క అనేది సాధారణంగా కాంతివంతంగా మెరుస్తూ దానికి తల, తోక ఉన్నట్లుగా మనకైతే కనబడుతుందండి. ఈ తోకచుక్క సూర్యునికి సమీపిస్తున్న కొలది దాని తోక పొడవు పెరుగుతుంది. ఏమనిచ్చిండు? తోకచుక్క సూర్యునికి సమీపిస్తున్న కొలది దాని తోక పొడవు పెరుగుతుంది. ఇక్కడ కూడా తోక పొడవు పరిమాణం అని అడిగిండు. పెరుగుతుంది, అదృశ్యమవుతుంది, మారదు, తగ్గుతుంది. ఏమవుతుందట? పెరుగుతుంది. తోకచుక్క యొక్క తోక పరిమాణం ఎప్పుడైతే సూర్యునికి దగ్గరికి వెళ్తుందో అప్పుడు ఏమవుతుంది? పెరుగుతుంది. అదేవిధంగా భవిష్యత్తు ఎగ్జామినేషన్లో మనకు క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉన్నది ఏంటంటే ఆ తోక ఎట్లా ఉంటుంది? సూర్యుని వైపే ఉంటుందా, సూర్యునికి వ్యతిరేకంగా ఉంటుందా అంటే తోక అనేది ఎల్లప్పుడూ సూర్యునికి వ్యతిరేక దిశలో ఉంటుంది. అదేవిధంగా ఈ తోకచుక్కలు నిర్ణీత కాలంలోనే మనకు కనబడతాయి. అంటే పర్టికులర్ టైం పీరియడ్లోనే కనబడతాయి. నిర్ణీత కాల వ్యవధులలోనే ఈ తోకచుక్కలు అనేవి కనబడతాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే హేలీ అనే తోకచుక్క 76 సంవత్సరాలకు ఒకసారి మనకు కనబడుతుందండి. మనకు లాస్ట్ టైం 1986లో కనబడ్డదండి. మరి భవిష్యత్తులో మళ్ళీ ఎప్పుడు కనబడుతుంది? ఇది లాస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ క్వశ్చన్. ఎట్లా అడిగిండు? హేలీ తోకచుక్క భవిష్యత్తులో ఎప్పుడు కనబడుతుందని అడిగిండు. ఎప్పుడు కనబడుతుంది? మనకు 76 సంవత్సరాలకు ఒకసారి కనబడుతుంది. లాస్ట్ టైం ఎప్పుడు కనబడ్డది? 1986లో కనబడ్డది. దానికి 76 సంవత్సరాలు కలిపే ప్రయత్నం చేయండి. 12, 1, 16, S01 2062వ సంవత్సరంలో మళ్ళీ మనకు హేలీ తోకచుక్క అనేది కనబడుతుంది. ఇట్లా తోకచుక్క పైన కూడా మనకు క్వశ్చన్స్ అడుగుతారండి. దీనికి తల, తోక ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. అది కాంతివంతంగా మెరుస్తుంది, దీర్ఘవృత్తాకార కక్షలో తిరుగుతుంది. దాని పరిభ్రమణానికి సమయం అనేది ఎక్కువగా
పడుతుంది. సూర్యునికి దగ్గరికి వెళ్ళే కొలది తోక పరిమాణం అనేది పెరుగుతుంది. ఎప్పుడు సూర్యునికి వ్యతిరేక దిశలోనే తోక అనేది ఉంటుంది. కొన్ని తోకచుక్కలు నిర్ణీత కాల వ్యవధులలోనే మనకు కనబడతాయి. ఎగ్జాంపుల్ హేలీ తోకచుక్క 76 సంవత్సరాలకు ఒకసారి కనబడుతుంది. అయితే అది 1986లో మనకు మొదటగా కనబడ్డా మళ్ళీ ఎప్పుడు కనబడడానికి అవకాశం ఉంది అంటే 2062వ సంవత్సరంలో ఈ హేలీ తోకచుక్క అనేది కనబడడానికి మనకు ఒక అవకాశం అయితే ఉంది. ఇన్ని పాయింట్స్ పైన కూడా మనకు క్వశ్చన్ అడుగుతుండు. టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి లైన్ను చదివితే టెట్ డిఎస్సి ఉద్యోగాలు సాధించడం అనేది చాలా సులభం అండి. టెక్స్ట్ బుక్లను క్షుణ్ణంగా చదివే ప్రయత్నం అయితే చేయండి. ఇది ఫస్ట్ క్వశ్చన్కు సంబంధించిందండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ అండి. ఈరోజు దాంట్లో భారమితిలో నిశ్చల స్థితిలో ఉన్న పాదరసంపై, నిశ్చల స్థితి అని అన్నానండి, నిశ్చల స్థితిలో ఉన్న పాదరసంపై పనిచేసే ఫలిత బలం అంటుండు. ఫస్ట్ నిశ్చల స్థితి రెస్ట్ పొజిషన్లో ఉంది, దానిపైన పనిచేసే నెట్ ఫోర్స్ ఏంది అంటుండు, ఫలిత బలం ఏంది అంటుండు. మరి ఈ క్వశ్చన్ ఎక్కడికించి వచ్చింది? మనకున్న ఆప్షన్స్ చూద్దాం. 76 సెంటీమీటర్లు, ఒక అట్మాస్ఫియరు, 0, 24 సెంటీమీటర్లు. ఇవి ఆప్షన్స్ అండి. ఇది ఏ చాప్టర్కి నుంచి వచ్చిందంటే 9th క్లాస్లో మనకు తేలియాడే వస్తువులు అనే ఒక చాప్టర్ ఉందండి. తేలియాడే వస్తువులు అనే చాప్టర్ ఉంది. ఆ చాప్టర్ నుంచే రావడం జరిగింది. 9th క్లాస్కు సంబంధించింది ఇది. అక్కడ తేలియాడే వస్తువులు అనే ఒక చాప్టర్ ఉంది. తేలియాడే వస్తువులు విచ్ మీన్ ఫ్లోటింగ్ బాడీస్ అనే చాప్టర్ ఇంగ్లీష్ మీడియంలో ఉంది. ఆ చాప్టర్ నుంచే మనకు అడిగిండు. అక్కడ ఎస్పెషల్లీ వాతావరణం పీడనంకు సంబంధించిన ఒక కాన్సెప్ట్ అనేది ఉంది. దాని గురించి ఉన్న డాటా నుంచే మనకు అడిగిండు. సార్ వాతావరణ పీడనం అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాతావరణం అంటే ఏంటి? మన చుట్టూ ఆవరించి ఉన్న గాలి పొరనే వాతావరణం అంటాం. పీడనం అంటే ఏంటి? ప్రమాణ ఉపరితల వైశాల్యంపై కలగజేసే బలాన్నే పీడనం అంటున్నాం. వాతావరణం అంటే తెలిసింది, పీడనం అంటే తెలిసింది. వాతావరణం కలగజేసే పీడనాన్ని వాతావరణ పీడనం అని అంటున్నాం. మరి ఈ వాతావరణ పీడనాన్ని ఏ ఇన్స్ట్రుమెంట్ తోటి మెజర్ చేస్తాం? బారోమీటర్ తోటి మెజర్ చేస్తాం. మొట్టమొదటి బారోమీటర్ని ఎవరు కనుగొన్నారు? టారిసెల్లి అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. మరి బారమితిలో ఉపయోగించే రసాయనం ఏంటి? పాదరసం. పాదరసం యొక్క సింబల్ ఏంటి? హెచ్జి. హెచ్జి అంటే ఏంటి? హైడ్రార్జియం. హైడ్రార్జియం. ఏమంటున్నా? హైడ్రార్జియం. హెచ్జిని మనం కామన్గా ఏమంటాం? మెర్క్యూరీ అంటాం. ఈ మూలకానికి దేని పేరు ఉంది? ప్లానెట్స్ పేరు అనేది ఉంది. మెర్క్యూరీ అనేది ప్లానెట్ పేరు అండి. ఈ హైడ్రార్జియం అనేది లాటిన్ భాషలో పేరు. లాటిన్ పేరు. ఏం పేరండి? లాటిన్ పేరుగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అట్లాగే మనకు సాధారణ వాతావరణ పీడనం ఎంత ఉంటుంది? సాధారణ వాతావరణ పీడనం 76 సెంటీమీటర్స్ ఉంటుంది. 76 సెంటీమీటర్స్ ఉంటుంది. సాధారణ వాతావరణ పీడనం అనేది 76 సెంటీమీటర్స్ అనేది ఉంటుంది. మరి ఈ 76 సెంటీమీటర్స్ ఈ థర్మామీటర్లో చూపించినప్పుడు ఇది సాధారణ వాతావరణ పీడనంగా మనం కన్సిడరేషన్ చేస్తాం. దీన్ని మనం 1 అట్మాస్ఫియర్ పీడనం అంటున్నాం. ఏమంటున్నాం? 1 అట్మాస్ఫియర్ పీడనం అంటాం. ఈ 76 సెంటీమీటర్ చూపించిన దాన్ని మనం ఏమంటున్నాం? 1 అట్మాస్ఫియర్ పీడనం అంటున్నాం. సాధారణ వాతావరణ పీడనం వద్ద బారమితిలోని పాత్రలో గల పాదరసం ఉపరితలం పైన గాజుగొట్టంలో పాదరస మట్టం ఎత్తు 76 సెంటీమీటర్లు ఉంటుంది. దీనినే మనం 1 అట్మాస్ఫియర్ పీడనం అంటున్నాం. ఏమన్నాం? 1 అట్మాస్ఫియర్ పీడనం అని అంటున్నాం. సో మనకు ఇట్లాంటి దానిపైన ఏం అడగలేడు. నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు దానిపైన పనిచేసే ఫలిత బలం ఏంది అన్నాడు. అది ఇక్కడ ఉందండి. మనకు గాజుగొట్టంలో పాదరసం అనేది సాధారణంగా ఏ స్థితిలో ఉంటుందంటే అది సమతా స్థితిలో ఉంది. ఏ స్థితిలో ఉంది? సమతా స్థితిలో ఉంది. సమతా స్థితి అంటే రెస్ట్ పొజిషన్లో ఉంది. గాజుగొట్టంలో పాదరసం సాధారణంగా ఏ స్థితిలో ఉంది? రెస్ట్ పొజిషన్లో ఉంది, నిశ్చల స్థితిలో ఉంది. దాని గురించే క్వశ్చన్ వచ్చింది. కనుక దానిపై పనిచేసే ఫలిత బలం శూన్యం. దానిపైన పనిచేసే ఫలిత బలం ఏందండి? శూన్యం అండి. దానిపైన పనిచేసే ఫలిత బలం అనేది శూన్యం. ఏమంటున్నా? బారోమీటర్లోని పాదరసం అనేది నిశ్చల స్థితిలో ఉంది. ఇది నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు దానిపైన పనిచేసే ఫలిత బలం అనేది ఎట్లా ఉంటుంది? శూన్యంగా ఉంటుంది, జీరోగా ఉంటుందండి. గాజుగొట్టంలోని పాదరస మట్టం యొక్క భారం దానిపై వాతావరణ పీడన ఫలితంగా గిన్నెలోని పాదరసం వల్ల కలిగే బలానికి సమానంగా ఉంటుంది.
దేనికి సమానంగా ఉంటుంది? ఎస్, గిన్నెలోని పాదరసం వల్ల కలిగే బలానికి సమానంగా ఉంటుంది. ఇవి రెండు సమానంగాను ఒకదానికొకటి వ్యతిరేక దిశలో ఉంటాయి. ఏ విధంగా ఉంటాయి? ఒకదానికొకటి వ్యతిరేక దిశలో ఉంటాయి, సమానంగా ఉంటాయి. ఎప్పుడైనా ఒకదానికొకటి వ్యతిరేక దిశలో ఉండి సమానంగా ఉంటే అక్కడ ఫలిత బలం అనేది ఏమవుతుంది? శూన్యమవుతుంది. కావున ఇక్కడ ఫలిత బలం కూడా మనకేమైందండి? శూన్యం కావడం అనేది జరిగింది. సో నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు పాదరసం మట్టం పాదరసంపై కలుగజేసే ఫలిత బలం ఎంత? 0. రెండే గుర్తుపెట్టుకోండి, క్లియర్గా చెప్తున్నా. నిశ్చల స్థితి అనేది మెన్షన్ చేసినప్పుడు పాదరసం పైన పనిచేసే ఫలిత బలం 0. మరి సాధారణ వాతావరణ పీడనం ఎంత ఉంటుంది అంటే 76 సెంటీమీటర్స్ ఉంటుంది. దీన్ని మనం ఏమంటున్నాం? 1 అట్మాస్ఫియర్ పీడనం అంటున్నాం. ఏమన్నాం? 1 అట్మాస్ఫియర్ పీడనం అని అంటున్నామండి. ఇది మనకు కాన్సెప్ట్ అండి. దెన్ వచ్చేసేసి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది 4th క్వశ్చన్ అండి, 3rd క్వశ్చన్ అండి. సాధారణ వాతావరణ పీడనం 1 అట్మాస్ఫియర్ మనం ఇక్కడే నేర్చుకున్నాం. 1 అట్మాస్ఫియర్ వద్ద నీటి మరుగు స్థానం, నీటి బాష్పీభవన గుప్తోష్ణాలు వరుసగా 1 అట్మాస్ఫియర్ వద్ద 1 అట్మాస్ఫియర్ పీడనం వద్ద సాధారణ వాతావరణ పీడనం వద్ద నీటి మరుగు స్థానం అట్లాగే నీటి బాష్పీభవన గుప్తోష్ణంలు ఏ విధంగా ఉంటాయి, ఎంత వాల్యూస్ని కలిగి ఉంటాయి అనేది మనకి ఇచ్చిండు. ఆప్షన్స్ని ఒకసారి చూసుకొని పోదాం. 373 కెల్విన్లు 540 కిలో క్యాలరీ ఫర్ గ్రామ్. సెకండ్ ఆప్షన్ 0 కెల్విన్లు 540 క్యాలరీ ఫ్రమ్ గ్రామ్. 273 కెల్విన్లు 270 క్యాలరీ ఫర్ గ్రామ్. అట్లాగే 0 కెల్విన్లు 270 క్యాలరీ ఫర్ గ్రామ్ అనేవి మనకు 4 ఆప్షన్లకు ఇవ్వడం జరిగింది. సో మొత్తం మీద 1 అట్మాస్ఫియర్ పీడనం వద్ద నీటి మరుగు స్థానం, నీటి బాష్పీభవన గుప్తోష్ణాలు ఏ విధంగా ఉంటాయి అనేది మన క్వశ్చన్ అనేది క్లియర్గా అడగడం అనేది జరిగింది. సో దాన్ని ఇక్కడ క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఇది 9th క్లాస్లో ఉన్న చాప్టర్ అండి. ఉష్ణం చాప్టర్ నుంచి మనకు అడగడం అనేది జరిగిందండి. ఎక్కడి నుంచి అడగడం జరిగింది? ఉష్ణం అనే చాప్టర్ నుంచి మనకు అడగడం అనేది జరిగింది. నీరు ద్రవ స్థితి నుండి వాయుస్థితికి మారడానికి ఉష్ణ శక్తి అనేది ఉపయోగపడుతుంది. ఈ ఉష్ణాన్ని బాష్పీభవన గుప్తోష్ణం అంటాం. అంటే నీరు ద్రవ రూపం నుంచి వాయు రూపంలోకి మారడానికి కావలసిన ఉష్ణాన్ని ఏమంటున్నాం? మనం బాష్పీభవన గుప్తోష్ణం అంటున్నాం. ఈ బాష్పీభవన గుప్తోష్ణాన్ని ఇంగ్లీష్లో లెటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ అంటున్నాం. ఏమంటున్నాం? లెటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ అంటున్నాం. అదేవిధంగా ఒక గ్రాము ద్రవం ఒక స్థిర ఉష్ణోగ్రత వద్ద వాయువుగా మారడానికి అవసరమైన ఉష్ణ శక్తిని బాష్పీభవన గుప్తోష్ణం అంటున్నాం. ఇంకో రకం కూడా ఏమంటున్నాం అంటే 1 గ్రాము ద్రవం అనేది, 1 గ్రాము ద్రవం అనేది స్థిర ఉష్ణోగ్రత వద్ద కాన్స్టాంట్ టెంపరేచర్ వద్ద వాయువుగా మారడానికి అవసరమైన ఉష్ణ శక్తిని మనం ఏమంటున్నాం? బాష్పీభవన గుప్తోష్ణం అంటున్నాం. మరి ఇక్కడ బాష్పీభవన గుప్తోష్ణానికి ప్రమాణాలు సాధారణంగా సిజిఎస్ పద్ధతిలో క్యాలరీ ఫర్ గ్రామ్, ఎస్ఐ పద్ధతిలో జౌల్ ఫర్ కిలోగ్రామ్ అండి. ఇవి యూనిట్స్ కూడా మనకు తెలవాలి. అదేవిధంగా మనకు అడగబడిన క్వశ్చన్ ఇక్కడి నుంచి వచ్చిందండి. సాధారణ వాతావరణ పీడనం 1 అట్మాస్ఫియర్ వద్ద నీటి మరుగు స్థానం 100 డిగ్రీ సెంటీగ్రేడ్. మనం చిన్నప్పటి నుంచి బేసిక్ నేర్చుకుంటూనే ఉన్నాం. దీన్ని కెల్విన్లోకి మారిస్తే 373 కెల్విన్. ఎట్లా వచ్చింది? డిగ్రీ సెంటీగ్రేడ్ని కెల్విన్కి మార్చాలంటే +273 చేయాలి. 100 + 273 చేస్తే మొత్తం ఏమవుతుంది? 373 కెల్విన్స్ అనేది అవుతుంది. 100 డిగ్రీ సెంటీగ్రేడ్ అనేది నీటి మరుగు స్థానం అండి. ఎప్పుడు? 1 అట్మాస్ఫియర్ ప్రెషర్ వద్ద సాధారణ వాతావరణం పీడనం వద్ద 100 డిగ్రీ సెంటీగ్రేడ్ అనేది ఉందండి. మరి దీని యొక్క బాష్పీభవన గుప్తోష్ణం ఎంత? 540 క్యాలరీ ఫర్ గ్రామ్ అండి. సిజిఎస్ పద్ధతిలో యూనిట్స్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. క్యాలరీ ఫర్ గ్రామ్ 100 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉండాలా, లేకపోతే 373 కెల్విన్ అనేది ఉండాలా, అదేవిధంగా గుప్తోష్ణం అయితే 540 క్యాలరీ ఫర్ గ్రామ్ ఉండాలా? మరి ఇక్కడ ఏది మనకు రైట్ ఆన్సర్ అనేది ఒక్కసారి చూడండి. 373 కెల్విన్ ఉంది. 0 కెల్విన్ కానే కాదు.
273 కెల్విన్ గానే కాదు, 0 కెల్విన్ గానే కాదు, ఒక్కటి తెలిసినా మనకి ఇక్కడ ఆన్సర్ దొరికిపోయింది. 373 కెల్విన్ ఉంది. 540 కిలోరీ ఫర్ గ్రామ్ కూడా డైరెక్ట్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఉంది. ఇక్కడ 540 క్యాలరీ ఫర్ గ్రామ్ ఉంది, బట్ ఇక్కడ 0 కెల్విన్ ఉంది, తీసేసిన. ఎస్, మిగిలిన వాల్యూస్ అయితే రిలేషన్ అనేది లేనే లేదు. మనకు డైరెక్ట్ ఆన్సర్ ఇది 373 కెల్విన్స్, 540 క్యాలరీ ఫర్ గ్రామ్ అండి. నీటి బాష్పీభవన గుప్తోష్ణం, అట్లాగే నీటి మరుగు స్థానం, దీన్ని మనం బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ద వాటర్ అని కూడా అంటాం. ఎస్, అదేవిధంగా మనకి ఇంకా చాలాసార్లు బేసిక్ క్వశ్చన్స్ మనకు అడగడం జరిగింది. ఐస్ అనేది వాటర్గా ఎప్పుడు మారుతుంది? 0 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర మారుతుంది. వాటర్ ఐస్గా కూడా ఎక్కడ మారుతుంది? 0 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్దనే మారుతుంది. అంటే ఐస్ మెల్టింగ్ పాయింట్ 0 డిగ్రీ సెంటీగ్రేడ్, వాటర్ ఫ్రీజింగ్ పాయింట్ ఘనీభవన స్థానం కూడా 0 డిగ్రీ సెంటీగ్రేడే. వాటర్ అనేది వాటర్ వేపర్గా మారుతుంది 100 డిగ్రీ సెంటీగ్రేడ్గా మనం చెప్తున్నాం. నీటి బాష్పీభవన స్థానం లేదా నీటి మరుగు స్థానంగా చెప్పొచ్చు. కొన్నిసార్లు 100 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే ముందుగానే నీళ్లు నీటి ఆవిరిగా మారే ప్రక్రియను మనం ఏమంటాం? ఇగ్రూట అంటాం. ఇట్స్ మీన్ ఎవాపరేషన్ అని అంటున్నాం. ఆ కాన్సెప్ట్ కూడా మనకు గుర్తుండాలండి. నెక్స్ట్ క్వశ్చన్ మ్యాథమెటికల్ క్వశ్చన్ అడగడం జరిగింది. ఒక వస్తువు యొక్క ఉపరితల వైశాల్యం ఏరియా, ఎస్ మనకు వైశాల్యం ఏరియా ఇవ్వడం జరిగింది. ఎస్ 40 మీటర్ స్క్వేర్ అండి. మరియు దానిపైన 20 న్యూటన్ల బలం అనేది పనిచేస్తుంది. వైశాల్యం ఇచ్చిండు, బలం ఇచ్చిండు. ఎస్ ఏమంటుండు? వస్తువు యొక్క ఉపరితల వైశాల్యం అనేది 40 మీటర్ స్క్వేర్ మరియు దానిపైన 20 న్యూటన్ల బలం అనేది ప్రయోగించబడిన దాని ఫలిత పీడనం దేనికి సమానం అంటుండు. పీడనంని కనుగొమ్మన్నాడు. వైశాల్యం ఇచ్చిండు, బలం ఇచ్చిండు, పీడనం కనుగొమ్మన్నాడు. మరి ఇట్లాంటి దానికి మనకు ఒక సింపుల్ ఫార్ములా అనేది టెక్స్ట్ బుక్లో క్లియర్గా మనకు మెన్షన్ చేయడం జరిగింది. ఇది ఎక్కడి నుంచి అడగబడిన క్వశ్చన్ అంటే 8th క్లాస్లో మనకు బలం అనే చాప్టర్ అనేది ఉందండి. 8thలో ఫోర్స్ అనే చాప్టర్, బలం అనే చాప్టర్ ఉంది. అక్కడ ఒక పీడనం అనే కాన్సెప్ట్ ఉంది, దాని గురించి తెలపడం జరిగింది. మరి పీడనం అంటే ఏంటి? ఇందాక నేను ఒక క్వశ్చన్లో డెఫినేషన్ ఇచ్చిన. ప్రమాణ ఉపరితల వైశాల్యంపై కలుగజేసే బలాన్ని పీడనం అంటున్నాం. నా చెయ్యి ఒక ప్రమాణ ఉపరితల వైశాల్యం అనుకుందాం, దీనిపైన కలగజేసే బలాన్నే పర్టికులర్ ఒక పెన్నుతోటి గుచ్చుకుంటున్నా నేను. ఆ బలాన్నే మనం ఏమంటున్నాం? పీడనం అంటున్నాం. పీడనానికి ఫార్ములా ఏంది? బలం బై వైశాల్యం. బలం బై వైశాల్యం ఇట్స్ మీన్ ఫోర్స్ బై ఏరియా. ఫోర్స్ బై ఈ ఏరియాగా మనం తీసుకోవచ్చు. మనకి ఎంత ఇచ్చింది ఇక్కడ? ఫోర్స్ అనేది ఒకసారి చూస్తే ఫోర్స్ అనేది 20 న్యూటన్స్ అనేది మనకు ఫోర్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఎస్ 20 న్యూటన్స్ ఫోర్స్ అనేది మనకి ఇక్కడ ఇచ్చిండు. వైశాల్యం అనేది 40 మీటర్ స్క్వేర్ అనేది వైశాల్యం ఇచ్చిండు. 40 మీటర్ స్క్వేర్ అనేది వైశాల్యం ఇచ్చిండు. రైట్. ప్రెషర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 20 న్యూటన్స్. అదేవిధంగా వైశాల్యం అనేది 40 మీటర్ స్క్వేర్ అండి. 0 0 క్యాన్సల్ అండి. 2 1s 2 2s. ఎస్ పీ దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2. 1/2 మీన్ 0.5 న్యూటన్ ఫర్ మీటర్ స్క్వేర్. 0.5 న్యూటన్ ఫర్ మీటర్ స్క్వేర్. మరి ఆప్షన్ ఏ ఉందా లేదా అనే దాన్ని ఒక్కసారి కన్సిడరేషన్ చేద్దాం, చూసుకుందాం. ఎస్ ఇక్కడ రైట్ ఉందండి, ఫస్ట్ ఆప్షన్ అది ఉందండి. 0.5 న్యూటన్ ఫర్ మీటర్ స్క్వేర్. 800 రాంగ్, 1 రాంగ్, 2 ఆల్సో రాంగ్. ద ఆన్సర్ ఈజ్ 1. 0.5 న్యూటన్ ఫర్ మీటర్ స్క్వేర్ అండి. ఎస్ మీరు ఏం లేదండి, సింపుల్గా ఈ ఫార్ములానే ఎప్పుడు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అనేది చేయండి. ఎస్ పీ దట్ ఈజ్ ఈక్వల్ టు F/A. పీ దట్ ఈజ్ ఈక్వల్ టు F/Aని గుర్తుపెట్టుకుంటే ఈ పీడనం కనుగొనొచ్చు, లేకపోతే పీడనం ఏరియా అయితే ఫోర్స్ కనుగొనొచ్చు, లేదా పీడనం ఫోర్స్ ఇచ్చిన ఏరియా కనుగొనొచ్చు. ఈ మూడిట్లలో ఏవో రెండు ఇచ్చి ఏ ఒక్కటి కనుగొమ్మన్నా కానీ ఈ ఫార్ములా ఒక్కటి మనకు హెల్ప్ అవుతుందండి. దెన్ కమ్ టు దట్ నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది? రైట్. ఎస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఏకాంక ధనావేశాన్ని బ్యాటరీ యొక్క రుణధ్రువం నుండి ధనధ్రువానికి, ఏకాంక ధనావేశాన్ని పాజిటివ్ ఛార్జ్ని బ్యాటరీ యొక్క రుణధ్రువం నుంచి ధనధ్రువానికి తరలించడానికి రసాయన బలం చేసిన పనికి సరైన వ్యక్తీకరణ ఏది అంటుండు. వాస్తవానికి ఇది 10th క్లాస్ సంబంధించిన చాప్టరు, విద్యుత్ ప్రవాహానికి సంబంధించిన చాప్టర్ అండి.
విద్యుత్ ప్రవాహానికి సంబంధించిన చాప్టర్. 10th క్లాస్లో విద్యుత్ ప్రవాహం అనే చాప్టర్ ఉంది. ఈ చాప్టర్ నుంచి మనకు అడగబడిండు ఈ టాపిక్ ఈఎంఎఫ్ అండి, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్, విద్యుత్ చాలక బలం యొక్క డెఫినేషన్ మీద క్వశ్చన్ అడిగిండు. మనకు పొటెన్షియల్ భేదం డెఫినేషన్ ఉంటుంది, విద్యుత్ చాలక బలం డెఫినేషన్ ఉంటుంది. మీరు రసాయన బలం అనే వర్డ్ వింటే విద్యుత్ చాలక బలం అనాలి. అట్లాగే విద్యుత్ బలం అనే వర్డ్ వింటే అక్కడ పొటెన్షియల్ భేదం అనే డెఫినేషన్ని ఫైనల్ చేసుకోవాలి. సో ఇది విద్యుత్ చాలక బలానికి సంబంధించిన డెఫినేషన్ అండి. అక్కడ నుంచి మనకు అడగబడింది. ఈ డెఫినేషన్ని వాళ్ళు మ్యాథమెటికల్ ఈక్వేషన్ రూపంలో సూచించారు. మరి ఏది కరెక్ట్, ఎందుకు కరెక్ట్ అనే దాన్ని ఒక్కసారి మనం ఇక్కడ చూద్దాం. ఆ క్లిప్పింగ్ కూడా మీకోసం నేను తీసుకురావడం జరిగింది. ఆ క్లిప్పింగ్ మీకు ఇక్కడ క్లారిటీగా అర్థమైపోతే సరిపోతుందండి. చూడండి, ఈ క్లిప్పింగ్ టెక్స్ట్ బుక్ నుంచి తీసుకుంది, 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో. ఏమంటుండు, రసాయన బలం వల్ల క్యూ రుణావేశంపై జరిగిన పని W దట్ ఈజ్ ఈక్వల్ టు FCD అండి. ఎఫ్సి అంటే కెమికల్ ఫోర్స్, రసాయన బలం అండి. అంటే ఆవేశం ఎంత దూరం వెళ్ళిందో అది D తోటి మనం ఇక్కడ చూపిస్తున్నామండి. ఎస్, అదేవిధంగా ఒక కూలుం రుణావేశాన్ని ధనధ్రువం నుండి రుణధ్రువానికి కదిలించడానికి రసాయన బలం చేసిన పని W దట్ ఈజ్ ఈక్వల్ FC ఇంటూ D అని రాస్తాం. అయితే మనకు ఒకటి తెలుసు, FC దట్ ఈజ్ ఈక్వల్ టు FE అని కూడా తెలుసండి. ఏంటి, రసాయన బలం అనేది విద్యుత్ బలానికి సమానంగా ఉంటుంది. ఇందాక చెప్పిన విద్యుత్ బలం అనే వర్డ్ మనకు కనబడితే పొటెన్షియల్ భేదాన్ని చెప్పి రావాలి. అదేవిధంగా రసాయన బలం అనేది మనకు కనబడితే ఏం చెప్పి రావాలి మనం, ఈఎంఎఫ్ విద్యుత్ చాలక బలం అని చెప్పి రావాలి. అకార్డింగ్ టు దిస్ కండిషన్ కెమికల్ ఫోర్స్ అనేది ఎలక్ట్రికల్ ఫోర్స్కు సమానంగా ఉన్నప్పుడు ఉంటుందని మనకు తెలుసు. ఇట్లా ఉన్నప్పుడు మనకి ఏమవుతుందంటే W/Q దట్ ఈజ్ ఈక్వల్ FE ఇంటూ D/Qగా మనం తీసుకుంటున్నాం. ఏం తీసుకున్నాం, D/Qగా తీసుకుంటున్నాం. ఎందుకోసం ఇది ఎట్లా వచ్చింది ఇక్కడ చూడండి, W దట్ ఈజ్ ఈక్వల్ టు FC ఇంటూ D, FC ఇంటూ D. FC ప్లేస్లో నేను ఏం రాసిన, FE రాసిన. బికాస్ ఆఫ్ FC దట్ ఈజ్ ఈక్వల్ టు FE, FC దట్ ఈజ్ ఈక్వల్ టు FE కావున ఈ FC ప్లేస్లో ఏం రాసిన నేను, FEని రాయడం జరిగింది. ఇక్కడ ఉన్న D యాజ్ ఇట్ ఈజ్గా మనకు అట్లనే సబ్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఎస్, ఇక్కడ Q తీసుకున్నాం కావున Q అనేది మనకు యాజ్ ఇట్ ఈజ్గా ఉందండి. ఎస్, అదేవిధంగా W/Q అనేది ఏకాంక రుణావేశాన్ని ధనధ్రువం నుండి రుణధ్రువానికి కదిలించడానికి రసాయన బలం చేసిన పని, దీన్ని మనం ఏమంటున్నాం, విద్యుత్ చాలక బలం అంటున్నాం. సో ఫైనల్గా ఈ ఎప్సిలాన్ దట్ ఈజ్ ఈక్వల్ FED/Q దట్ ఈజ్ ఈక్వల్ టు W/Qగా మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ FED/Q అనేది మనకు ఆప్షన్లో ఉందా లేదా అనేదాన్ని ఒక్కసారి చూద్దామండి. ఎస్, ఇక్కడ చూసుకుంటే ఎస్, FEW/Q, FEQ/D, FED/Q ఇక్కడ ఆప్షన్లో ఉంది. FCQ/D రాంగ్ అండి. ఎస్, FED/Q అనేది మనకి ఇక్కడ రైట్. ఈ మూడు ఆప్షన్లు మనకు కావండి. ఎస్, ఇందాక డెఫినేషన్ ప్రకారం FED/Q. ఎస్, FED/Q అనేది మన కరెక్ట్ ఆన్సర్గా తీసుకొచ్చండి. దెన్ కమ్ టు దట్ నెక్స్ట్ క్వశ్చన్. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్, చర్యాశీలత శ్రేణిలో లోహాలు వాటి చర్యాశీలతల యొక్క ఈ క్రమంలో అమర్చబడి ఉంటాయి. ఈ మెటల్స్ అనేవేట వాటి చర్యాశీలత అకార్డింగ్ టు యువర్ రియాక్టివిటీ ఏ క్రమంలో అమర్చబడి ఉంటాయట. ఆరోహణ క్రమం, అవరోహణ క్రమం, చిన్న నుంచి పెద్ద, ఏ నిర్దిష్ట క్రమం ఉండదు అని మనకి ఇక్కడ మెన్షన్ చేసిండు. ఎస్, ఈ క్వశ్చన్ అనేది లోహ సంగ్రహణ శాస్త్రం ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ చాప్టర్ నుంచి రావడం జరిగిందండి. 10th క్లాస్లో ఉండే 11th చాప్టర్ నుంచి మనకి క్వశ్చన్ అనేది మనకు అడగడం జరిగింది. కంపల్సరీ ప్రతిసారి ఒక క్వశ్చన్ ఉంటుంది. మనకు అక్కడ టెక్స్ట్ బుక్లో ఒక లైన్ అనేది ఉంటుంది, లోహాల క్రమం అనేది అమర్చబడి అనేది ఉంటుందండి. అది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎస్, ఇక్కడ గమనిస్తే మనకు లోహాలను వాటి ధాతువుల నుంచి సంగ్రహించే క్రమంలో మూడు స్టెప్స్ ఉంటాయండి.
ఈ స్టెప్స్లో ఫస్ట్ది ఏంటంటే కాన్సన్ట్రేషన్ అనేది ఉంటుంది, సెకండ్ వన్ ఏంటంటే ఎక్స్ట్రాక్షన్ ఉంటుంది, థర్డ్ వన్ ఏంటంటే ప్యూరిఫికేషన్ అనేది ఉంటుంది. ప్యూరిఫికేషన్ 1 2 3 అనేది ఉంటాయండి. ఎస్, దీంట్లో సెకండ్ స్టెప్ ఎక్స్ట్రాక్షన్ ఉంది కదా, ఈ ఎక్స్ట్రాక్షన్ అనేది వాటి రియాక్టివిటీ ఆధారంగా, వాటి చర్యాశీలత ఆధారంగా సపరేట్ చేస్తాం. వాటి చర్యాశీలత ఎట్లా ఉంటుంది? అధిక చర్యాశీలత, మధ్యస్థ చర్యాశీలత, అట్లాగే అల్ప చర్యాశీలత అనే 3 చర్యాశీలతల ఆధారంగా ఈ లోహాలను మనం ఏం చేస్తున్నాం? ఎక్స్ట్రాక్ట్ అనేది చేయడం జరుగుతుంది. మరి ఏవి అధిక చర్యాశీలతను కలిగి ఉంటాయి, ఏవి మధ్యస్థ చర్యాశీలతను కలిగి ఉంటాయి, ఏవి అల్ప చర్యాశీలతను కలిగి ఉంటాయి మనకు తెలియాలి అండి. ఓవరాల్గా 118 మూలకాల్లో 75%, మోర్ దెన్ 75% లోహాలే ఉంటాయండి. దాంట్లో మనకు ఒక రియాక్టివిటీ ఆర్డర్ ఉంది. ఇదంతా కూడా రియాక్టివిటీ ఆర్డర్ అండి. ఈ ఆర్డర్ ఎట్లా అమర్చబడి ఉంది అనేది క్వశ్చన్ ఎగ్జామ్లో అడిగిండు. ఈ ఆర్డర్ అనేది అవరోహణ క్రమంలో అమర్చబడి ఉంది. ఏ క్రమంలో అమర్చబడింది? అవరోహణ క్రమంలో అమర్చబడి ఉంది. ఇక్కడ ఆప్షన్లను మనం గమనించినా కానీ డైరెక్ట్ మనకు అదే అడిగిండు. ఆరోహణనా అవరోహణనా, చిన్న నుంచి పెద్దనా, నిర్దిష్ట క్రమం అంటే మనం ఏం చెప్పచ్చు? అవరోహణ క్రమం అనేది చెప్పచ్చు. ఏంటి అవరోహణ క్రమం, ఎట్లా అమర్చింది అనే దాన్ని ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ అధిక చర్యాశీలత వాటిని పెట్టడం జరిగింది, దాని తర్వాత మధ్యస్థ చర్యాశీలత వాటిని పెట్టడం జరిగింది, దాని తర్వాత అల్ప చర్యాశీలతను పెట్టడం అనేది జరిగింది. సార్ అధిక చర్యాశీలతలో ఏమేమి ఉంటాయి? పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియంలు ఉంటాయండి. మధ్యస్థ చర్యాశీలతలో జింక్, ఐరన్, లెడ్, కాపర్ ఉంటాయండి. అల్ప చర్యాశీలతలో మెర్క్యూరీ, ప్లాటినం, గోల్డ్, సిల్వర్ అనేవి ఉంటాయండి. ఎస్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. వీటిని బై హార్ట్ చేయండి, వీటిని కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఎస్, నెక్స్ట్ టైం ఎగ్జామ్లో ఈ క్రింది వాటిలో ఏది అధిక చర్యాశీలత గల మూలకం అడగచ్చు, లేకపోతే ఈ క్రింది వాటిలో ఏది మధ్యస్థ చర్యాశీలత గల మూలకం అని అడగచ్చు, లేదా ఈ క్రింది వాటిలో అల్ప చర్యాశీలత గల మూలకం ఏది అని అడగడానికి అవకాశం అయితే ఉందండి. దట్స్ క్లియర్. ఎస్, దీన్ని బేస్ చేసుకుంటే మన క్వశ్చన్ అనేది ఫ్రీక్వెంట్గా అడగడానికి ఛాన్స్ అనేది అయితే ఉందండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసేసి ఎస్, ఈ క్రింది వాటిలో పాలిమర్లతో తయారైన దారాన్ని గుర్తించండి. పాలిమర్లతో తయారైన దారాన్ని గుర్తించండి. పట్టు, జనపనార, ఉన్ని, నైలన్ అని మనకి ఇవ్వడం జరిగిందండి. మరి పాలిమర్లు అంటే ఏంది, పాలిమర్లతో తయారైంది ఏంది, అసలు ఆన్సర్ ఎక్కడి నుంచి వచ్చింది, క్వశ్చన్కు ఏ చాప్టర్ నుంచి బేస్ చేసుకుని అడిగిందంటే మనకు 8th క్లాస్లో కృత్రిమ దారాలు ప్లాస్టిక్స్ అని ఒక చాప్టర్ ఉంది. కృత్రిమ దారాలు ప్లాస్టిక్లని ఒక చాప్టర్ అనేది ఉందండి. సింథటిక్ ఫైబర్స్ అండ్ ప్లాస్టిక్స్ అనే చాప్టర్ ఉంది. ఆ చాప్టర్ నుంచి మనకు రావడం జరిగింది. అక్కడ ఒక టాపిక్ ఉంది మనకు, పాలిమర్స్ అనే ఒక సింపుల్ డెఫినేషన్ సంబంధించిన టాపిక్ ఉంది. వాస్తవంగా ఒక పెద్ద దారంలో చిన్న 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 వాటిని మోనోమర్లు అంటామండి. ఏమంటాం? మోనోమర్స్ అంటాం. ఈ చిన్న చిన్న కలిసిపోయి ఇట్లా పెద్దగా ఏర్పడితే దాన్ని మనం ఏమనాలి? పాలిమర్లు అంటున్నాం. అంటే అనేక మోనోమర్ల కలయిక వల్ల ఏర్పడ్డ వాటిని మనం ఏమంటున్నాం? పాలిమర్లు అంటున్నాం. అనేక మోనోమర్ల కలయిక వల్ల ఏర్పడ్డ వాటిని మనం ఏమన్నాం? పాలిమర్లు అంటున్నాం. ఈ ప్రక్రియనే పాలిమరీకరణ చర్య అని అంటున్నాం. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వాస్తవానికి ఇక్కడ మీకు ఒక విషయం క్లారిటీ ఇస్తా. ఇక్కడ ఉన్న 4 ఆప్షన్లలో కూడా జనరల్గా హయ్యర్ స్టడీస్లలో మన క్లారిటీగా ఉండేది ఈ 4 కూడా పట్టు, జనపనార, ఉన్ని, ఈ 3 అనేవి న్యాచురల్ అంటే సహజ పదార్థాలు, మొక్కలు, జంతువుల నుంచి తీసుకున్న వాటి నుంచి తయారు చేస్తామండి. ఇవి సహజ దారాలకు సంబంధించినవి. ఇక్కడ 4వది ఉంది చూసిరా, నైలాన్ అనేది మాత్రమే కృత్రిమ దారానికి సంబంధించింది. ఆర్టిఫిషియల్, మ్యాన్ మేడ్ అనేది
కామన్ అండి. ఇది పట్టుదారము, ఉన్ని కానీ జనపనార ఇవన్నీ గమనిస్తే దీంట్లో కూడా అనేక చిన్న 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 యూనిట్స్ ఉంటాయి. ఇవన్నీ కలిసి ఒక పెద్ద యూనిట్కి ఏర్పడుతుంది. వీటిలో కూడా పాలిమర్లు ఉంటాయా ఉండయా అంటే నిజానికి వాటిలో కూడా పాలిమర్లు అనేవి ఉంటాయండి. ఎస్, కానీ మనకి 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో వీటన్నిటికి సంబంధించిన హై స్టాండర్డ్ సబ్జెక్ట్ ఏం పెట్టకుండా జనరల్గా ఈ నైలాన్ మీన్ కృత్రిమ దారాలకు సంబంధించిన టాపిక్నే ఫోకస్ చేయడం అనేది జరిగిందండి. ఎస్, దాన్ని ఎట్లా చేసి మనకు ఇచ్చిండు అనే విషయాన్ని కూడా నేను మీకు క్లారిటీగా చెప్తున్నానండి. ఎస్, ఒక్క నిమిషం. రైట్, ఇక్కడ చూడండి ఏమంటుండు, ఒకే విధమైన ఇలాంటి చిన్న యూనిట్లు ఎక్కువ సంఖ్యలో కలిసి ఒక పెద్ద యూనిట్ ఏర్పడతాయి. ఈ పెద్ద యూనిట్ని పాలిమర్ అంటాం, నేను ఫస్టే చెప్పేశాను. ఈ చిన్న యూనిట్లను ఏమంటున్నా మోనోమర్ అంటాం, ఇది కూడా నేను ఫస్టే చెప్పేశాను. ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చిన, నేను అండర్లైన్ చేసిన సపరేట్ బాక్స్ అనేది కొట్టిన చూడండి, ఇక్కడ రెడ్ పెన్తో నేను ఆల్రెడీ కొట్టేసి పెట్టిన. కృత్రిమ దారాలు పాలిమర్లతో తయారవుతాయి అనే వర్డ్ మెన్షన్ చేసిండు. ఈ పాయింట్ని బేస్ చేసుకునే క్వశ్చన్ ఫ్రేమ్ చేసిండు. డిఎస్సి కానీ టెట్ కానీ టెక్స్ట్ బుక్లో ఏముందో అదే ఫైనల్. మనందరికీ తెలుసు. ఎప్పుడైనా కానీ ఏ కేసు అన్నా ఫైల్ అయినా అబ్జెక్షన్స్కి వెళ్ళినా కానీ బుక్కునే రిఫరెన్స్గా మనం పెడతాం. కావున ఇక్కడ బుక్కే ఫైనల్. నేను ఇందాక ఒక మాట చెప్పాను, వాటిలో కూడా పాలిమర్లు ఉంటాయి. అది మీకు అవుట్ ఆఫ్ ద సిలబస్ నాలెడ్జ్ కోసం గుర్తుపెట్టుకోండి, హయ్యర్ స్టడీస్ కోసం గుర్తుపెట్టుకోండి. కానీ టెక్స్ట్ బుక్ ప్రకారం కృత్రిమ దారాలు పాలిమర్లతో తయారవుతాయి, ఆ వర్డ్ని బేస్ చేసుకున్నాడు. అంటే ఇక్కడ 3 ఆప్షన్లు ఇచ్చిండు. ఎస్, ఉన్ని, పట్టు, జనపనార ఇవి సహజ దారాలు, అంటే ఇవి పాలిమర్లతో కావు అన్నట్లే అకార్డింగ్ టు టెక్స్ట్ బుక్. సో టెక్స్ట్ బుక్ ప్రకారం కృత్రిమ దారాలు మాత్రమే పాలిమర్లతో తయారవుతాయి. కావున డైరెక్ట్ ఆన్సర్ మనకి ఏమైపోతుంది, నైలాన్ అనేది అయిపోతుందండి. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మనకేమని ఇచ్చిందంటే, సహజ దారాల వలె కాక కృత్రిమ దారాలు పెట్రోలియం ఆధారిత రసాయనాల నుండి తయారు చేయబడతాయి. పెట్రో రసాయనాలను ఎన్నో రసాయన ప్రక్రియలకు గురి చేయడం ద్వారా వీటిని తయారు చేస్తారు. అందువలనే కృత్రిమ దారాలు మానవ నిర్మిత దారాలని కూడా పిలుస్తాం. ఎస్, ఈ పాయింట్ని బేస్ చేసుకోండి. బుక్కే అథెంటికేషన్. నేను మీకు ఒక ఐడియా ఉండాలి, ఎందుకోసం అంటే నా వీడియో ఎవరెవరో చూస్తారు. ఎస్, జస్ట్ టెట్ డిఎస్సి వాళ్ళే కాకుండా హయ్యర్ స్టడీస్ చదివిన వాళ్ళు, హయ్యర్ స్టడీస్ కోసం అవసరం ఉన్న వాళ్ళు ఎవరైనా చూస్తారు. కావున అక్కడ వాళ్ళకు కూడా ఒక క్లారిటీ అనేది ఉండాలి అండి. ఎస్, పాలిమర్ అంటే అనేక చిన్న యూనిట్లను పాలిమర్ అన్నాం. కావున పట్టు చీరను గమనించండి, వింటర్లో మనం వేసుకునే స్వెటర్లు ఊళ్ళతో తయారైతాయి కానీ ఉన్నితో తయారైతే అవి చూడండి, జనపనారతో తయారు చేసిన పదార్థాలను చూడండి, దాంట్లో కూడా అనేక చిన్న యూనిట్స్ ఉంటాయి. కానీ అది అవుట్ ఆఫ్ ద సిలబస్ ఆఫ్ టెట్ అండ్ డిఎస్సి. ఇక్కడ 8th క్లాస్ బుక్లో ఈ లైన్ని బేస్ చేసుకునే క్వశ్చన్ని ఫ్రేమ్ చేయడం అయితే జరిగింది. సో అక్కడ ఆన్సర్ని మనం ఏం తీసుకున్నాం, నైలాన్ తీసుకున్నాం. ఇంకొకటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, పాలిమర్ అనేది గ్రీకు పదాలైన పాలి అనగా ఎక్కువ, మోర్ అనగా భాగము లేదా యూనిట్ నుండి పుట్టింది. ఎస్, అనేకమైన చిన్న యూనిట్లతో తయారైన నిర్మాణమే పాలిమర్ అని అర్థం. ఎస్, మనకు చాలా క్వశ్చన్స్ మీకు తెలుసా అనే బాక్సెస్ ఉన్నాయి చూసిన టెక్స్ట్ బుక్లో, అక్కడి నుంచి కూడా చాలా అడుగుతున్నారు. మీకు తక్కువ టైం ఉంటే ఈ బాక్సులని చూసుకొని వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఎడిసన్, థామస్ ఆల్వా ఎడిసన్ ఎలక్ట్రిక్ బల్బులో ఫిలమెంట్గా ప్రయోగించబడిన మొదటి పదార్థం ఏది? థామస్ ఆల్వా ఎడిసన్ తన బల్బు తయారీలో ఫిలమెంట్గా అనేక పదార్థాలను ఉపయోగించిందండి. ఈ అనేక పదార్థాలలో ఫిలమెంట్గా మొదటగా ఉపయోగించబడింది ఏది అన్నాడు. ఇది వాస్తవానికి 6th క్లాస్ సైన్స్ నుంచి మనకు వచ్చిందండి. అక్కడ విద్యుత్కు సంబంధించిన ఒక చాప్టర్లో ఒక బాక్స్ ఉంది, థామస్ ఆల్వా ఎడిసన్కి సంబంధించింది. దాంట్లోకించే మనకి క్వశ్చన్ని ఫ్రేమ్ చేసిండ్రు. ఆప్షన్ చూస్తే రాగి, లెడ్, టంగ్స్టన్, ప్లాటినం. మరి ఈ 4 ఏది కరెక్ట్ ఆన్సర్ అనేదాన్ని ఒక్కసారి మనము గమనిద్దామండి. ఎస్, ఇది అదే బాక్స్ అండి. ఎస్, ఒక్కసారి దీంట్లో బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఏముందనేది చూద్దాం. ఎడిసన్ శాస్త్రజ్ఞుడు అయినప్పటికీ బల్బు ప్రస్తుత రూపాన్ని కనుగొనడానికి చాలా సంవత్సరాలు కష్టపడాల్సి వచ్చింది. ఎడిసన్ సన్నని దారం వంటి ప్లాటినం తీగ గుండా విద్యుత్ను ప్రవహింపజేస్తే అది వేడెక్కి కాంతినివ్వడం గమనించాడు. కానీ కేవలం కొన్ని సెకండ్లలోనే అది మండిపోయింది.
తీగ చుట్టూ ఆవరించున్న గాలిని తీసేస్తే ఇంత త్వరగా మండిపోకుండా ఉండేదని ఎడిసన్ భావించిండు. ఫస్ట్ ఏం యూజ్ చేసిండు? ప్లాటినం యూజ్ చేసిండు. ఒక గాజు బుగ్గను తయారు చేసి దానిలో ప్లాటినం ఫిలమెంట్ను ఉంచి బుగ్గలో ఉన్న గాలిని తొలగించాడు. ఆ ఫిలమెంట్ గుండా విద్యుత్ని ప్రవహింపజేశాడు. అది 8 నిమిషాల పాటు నిరంతరాయంగా వెలిగింది. దీనిలో ఉత్తేజితుడైన ఎడిసన్ వేరువేరు పదార్థాలపై ప్రయోగాలు చేస్తూ ఇంకా మంచి ఫిలమెంట్ కోసం ప్రయత్నించాడు. అతడు మసిపూత పూసిన నూలు దారాన్ని ఏం చేసిండు? ఫిలమెంట్గా వాడగా అది 45 గంటల పాటు వెలుగునిచ్చింది. ఫస్ట్ ఏమో ప్లాటినం వాడిండు, తర్వాత మసిపూసిన నూలు వాడిండు. ఇది 45 గంటలు పనిచేసింది. వేసవిలో ఒక రోజున ఒక వ్యక్తి వెదురుతో చేసిన ఒక విసనకర్రతో గాలి విసురుకోవడం ఎడిసన్ గమనించిండు. వెంటనే అతనికి ఒక ఆలోచన వచ్చి వెదురు తీగలను ఫిలమెంట్గా ఎందుకు వాడకూడదని భావించి ఆ ఆలోచనను అమలుపరచగా ఆశ్చర్యకరంగా ఫిలమెంట్ చాలా రోజుల పాటు నిరంతరాయంగా వెలిగింది. థర్డ్ వన్ వచ్చేసేసి వెదురు తీగలు అండి. చివరగా దూది ఫిలమెంట్గా ఉపయోగించి వెదురు కంటే ఎక్కువ మంచిదని నిరూపించిండు. నెక్స్ట్ దీని తర్వాత ఏం వాడిండు? దూదిని కూడా వాడిండండి. అనేక ప్రయోగాల ఫలితంగా నేడు మనం వాడుతున్న టంగ్స్టన్ ఫిలమెంట్ అనేది పుట్టింది. టంగ్స్టన్ మొన్న రీసెంట్గా, ఇది టెట్ క్వశ్చనే కాదు, రీసెంట్గా డిఎస్సిలో కూడా పేపర్ 1 SGT దాంట్లో కూడా అడిగిండండి. ఆర్డర్ అడిగిండండి, ఏదేదని ఆర్డర్ అడిగిండు. ఫస్ట్ ప్లాటినంని గుర్తుపెట్టుకోండి, తర్వాత నూలు దారంని గుర్తుపెట్టుకోండి, తర్వాత వెదురు తీగలు గుర్తుపెట్టుకోండి, తర్వాత దూదిని గుర్తుపెట్టుకోండి. ప్లాటినం, మసిపూసిన నూలు, వెదురు తీగలు, దూది. నవడేస్ మనం ఏం వాడుతున్నాం? టంగ్స్టన్ అనేది వాడుతున్నాం. సో మనకు అడగబడిన క్వశ్చన్లో ఫస్ట్గా వాడింది ఏది అని అడిగిండు. ఫస్ట్గా వాడింది ప్లాటినం. మరి రేపొద్దుల సెకండ్గా ఏది వాడిండు? మసిపూసిన నూలు. థర్డ్ ఏది వాడిండు? వెదురు వాడిండు. ఫోర్త్ ఏది వాడిండు? దూది వాడిండు. అన్నిటికంటే ఎక్కువ సమయం మండింది ఏది? దూది. 8 నిమిషాలే మండింది ఏది? ప్లాటినం. 45 గంటలు వెలుగునిచ్చింది ఏది? మసిపూత పూసిన నూలు. కొన్ని రోజుల పాటు వెలుగునిచ్చింది ఏది? వెదురు తీగలు. ఇంకా ఎక్కువగా వెలుగునిచ్చింది ఏది? దూది. ప్రజెంట్ ఏది వాడుతున్నాం? టంగ్స్టన్ని వాడడం అనేది జరుగుతుందండి. ఇది మనకు ఈ టెట్ పేపర్లో అడగబడిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద క్వశ్చన్స్ అండి. మీరందరూ కూడా ఇట్లాంటి ఫుల్ కోర్స్ క్లాసెస్ కావాలనుకుంటే భవిష్యత్తు కోసం మాత్రం మన యూటర్న్ ది లెర్నింగ్ యాప్లో నేను ఫుల్ కోర్స్ని ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. వీడియో డిస్క్రిప్షన్లో కూడా నేను లింక్ను మెన్షన్ చేస్తాను. ఆ లింక్ ద్వారా కూడా మన యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ ఫుల్ కోర్సును కూడా పొందొచ్చు. SGT పేపర్ 1 వాళ్ళకి కావచ్చు, లేదా స్కూల్ అసిస్టెంట్, ఫిజికల్ సైన్స్ ఏపీ మరియు తెలంగాణ వాళ్ళకి ఇరువురికి ఉపయోగపడే విధంగా ఈ కోర్సుని నేను రూపొందిస్తున్నానండి. ఇట్లాంటి వీడియోస్ అనేకంగా దాంట్లో ఉన్నాయి. ఫిజికల్ సైన్స్కి సంబంధించిన అనేకమైన కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. నాట్ ఓన్లీ ఫర్ టెట్ టు డిఎస్ఏ కాకుండా ఆర్ఆర్బి వాళ్ళకు కానీ, లేదా గ్రూప్స్ వాళ్ళకు కానీ, SIPC వాళ్ళకు ఉపయోగపడే అన్నీ ఉన్నాయి. అట్లాగే కొన్ని రకాల కరెంట్ అఫైర్స్ టెస్ట్ సిరీస్లు ఉన్నాయి. ఆర్ఆర్బికి సంబంధించిన టెస్ట్ సిరీస్లు ఉన్నాయండి. సో ఒక్కసారి యాప్ని డౌన్లోడ్ చేసుకొని చూడండి, మీకు దాదాపు ఉపయోగపడతాయని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ సెషన్లో మనం మరొక క్వశ్చన్ పేపర్ తోటి నేను మీ ముందుకు వచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎల్లవెల్ల పొందాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.